ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. మెల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, మెల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నన్ను ప్రేమించిన నీ ప్రేమ ఎంతో మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. తండ్రివైన దేవా మీకు స్తోత్రం. నా తండ్రి మీకు స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. దేవుని రాజ్య రాకడను గురించి తన శిష్యులతో ఉపమానము రీతిగా మాట్లాడుచు, భూమి ఆకాశములు గతించును గాని నా మాటలనడు గతించవు. మీరు జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థనే మిమ్మలను దేవునికి చేరువగా చేస్తుంది. కనుక ప్రతి విషయమందును మెలకువగా ఉండండి. అశ్రద్ధ వహించవద్దు. జాగ్రత్తగా ప్రతి పనిని చేయవలెనని తన శిష్యులకు బోధించిన యేసయ్య మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఉంటున్న మనము, మరి దేవుడు చెప్పిన మాటలను మనము కూడా తీసుకుని, తన బిడ్డలుగా జీవిస్తున్న మన వైపు తిరిగి కూడా యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. జాగ్రత్త పడండి. లోకములోనైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ఆశ్రయింపక, దాన్ని అనుసరింపక, యేసు ప్రభు వారి మార్గాన్ని అనుసరిస్తూ, దేవుని చెప్పిన మాటలను హృదయంలో తలపోసుకుంటూ, ధ్యానిస్తూ, దైవ దీవెనలు పొందుకోవడానికి అర్హతను సాధించడానికి ఆయన మాట వినే వారముగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి తన శిష్యులను తీసుకుని గెత్సేమనే తోటకి వెళ్ళినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము ప్రార్థన చేయండి. ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని దేవునికి అంటుకడుతుంది కనుక, మనకేది అవసరమో దాన్ని అడిగి పొందుకోవాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే. ప్రార్థించి మేలు పొందుకోగలిగిన వారమై ఉండునట్లు ఆ దేవాతి దేవుడు దైవ దీవెనలతో మనల్ని నింపి నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాశక్తిమంతుడా సర్వేశ్వర నీకు వందనాలు. దానియేలు సింహపు బోనులో నుండి నీకు మొరపెట్టినప్పుడు సింహాల నోళ్లు మూయించిన దేవా, ప్రార్థన వలననే విజయము అని మేము గ్రహించుకుని, నిన్ను ప్రార్థించే ప్రార్థనాత్మలు మా అందరికీ దయచేసి ముందుగా నడిపించుము తండ్రి. ఆమేన్.